జయకృష్ణ కట్టమనేని ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కృష్ణ గారి పెద్ద మనవడుగా, అంతేకాకుండా రమేష్ బాబు గారి కొడుకు మహేష్ బాబు గారికి కొడుకు అయ్యే జయకృష్ణ కట్టమనేని మొత్తానికి సినిమా రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. ఈ మధ్య కాలంలోనే ఇతడు సినిమాల్లో హీరోగా రాబోతున్నాడు అన్న వార్త ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో. మరి రిలీజ్ అయిన తర్వాత మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు శ్రీనివాస మంగాపురం సినిమాతో. ఈ సినిమాకి సంబంధించిన విషయాలు, సినిమా రిలీజ్ కంటే ముందు ఈ సినిమాలో హీరోగా నటించిన జయకృష్ణ కట్టమనేని ఆసక్తికరమైన విషయాన్ని పంచుకోవడం మాత్రమే కాదు, మొట్టమొదటిసారిగా తన బాబాయ్ గురించి, ముఖ్యంగా తన తండ్రి పోయిన తర్వాత తన బాబాయ్ ఏం చేశాడో తెలుసా అంటూ అతడు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో నెట్టింట్లో ఇంకొకసారి వైరల్ గా మారింది. ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే జయకృష్ణ కట్టమనేని ఈ మధ్య కాలంలో తన సినిమా ద్వారా సోషల్ మీడియాలోను, అంతేకాకుండా సినిమాకు సంబంధించిన విషయాన్ని రకరకాల ఇంటర్వ్యూల ద్వారా అందరితో పంచుకుంటూ వచ్చాడు. అలాంటి ఇతడు నటించిన సినిమా శ్రీనివాస మంగాపురం సినిమా 30వ తారీఖున రిలీజ్ అవడం, అంతేకాకుండా అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే సినిమా కంటే ముందే తన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల గురించి మాట్లాడుకొస్తూ తన బాబాయ్ గురించి, అంతేకాదు తన బాబాయ్కి తన తండ్రి అంటే ఎంత ప్రేమో, తన తండ్రి పోయిన తర్వాత బాబాయ్ ఏం చేశాడో అంటూ అతడు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఇంకా చెప్పుకొస్తూ తన తాతగారంటే తనకి చాలా ప్రేమ అని, తన తాతగారికి తాను హీరో అవ్వాలని ఎప్పుడు అనుకుంటూ ఉండేవారట. పైగా తాతగారు ఉన్న రోజుల్లోనే ఇలా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తాను అన్నప్పుడు ఆయన కూర్చోబెట్టి నాతో చాలాసేపు మాట్లాడిన సందర్భం, అంతేకాకుండా నాన్న పోయినప్పుడు చాలా ధైర్యం చెప్పారని, సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటే అలా ఇలా కాకుండా బాగా ప్రిపేర్ అయ్యి ముందు నటనలో శిక్షణ తీసుకుని వస్తే కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేరు అని చెప్పడంతోనే అలా సినిమా రంగంలోకి రాకముందే యాక్టింగ్కి కావాల్సిన ట్రైనింగ్ తీసుకున్నాను అంటూ చెప్పాడు. ఇంకా చెప్పుకొస్తూ తన తాత కంటే తనకి తన బాబాయ్ అంటే చాలా ఇష్టమని, చిన్నప్పటి నుంచి బాబాయ్ని చూస్తూ బాబాయే తన ఫేవరెట్ హీరో అవ్వడం, పైగా బాబాయ్ కనిపించగానే చాలా మోమాటంగా ఉండేవాడిని, పెద్దగా మాట్లాడేవాడిని కాదని చెప్పాడు. అలాంటి తన బాబాయి తన తండ్రి పోయిన తర్వాత తన తండ్రి స్థానంలోకి వచ్చాడని, ఇక నేను ఎప్పుడైతే హీరోగా ఇలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అని అనుకుంటున్న మొదటి రోజు నుండి ఇప్పటి వరకు ప్రతి నిమిషము తనని గైడ్ చేస్తూ అన్ని రకాలుగా తనకి సపోర్ట్ చేస్తూ వచ్చాడు తన బాబాయి అంటూ మహేష్ బాబు గురించి చెప్పుకురావడం జరిగింది జయకృష్ణ కట్టమనేని. ఇంకా చెప్పుకొస్తూ తన తండ్రికి తన బాబాయికి మధ్య చాలా మంచి రిలేషన్షిప్ ఉండేదట. ఎందుకంటే తన తండ్రికి తన బాబాయికి మధ్య 12 ఏళ్ల గ్యాప్ ఉండడం, అదే సమయంలో ఓ పక్క తన తాతగారైన సూపర్ స్టార్ కృష్ణ గారు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నప్పుడు చిన్న వయసులో తన తండ్రిని బాగా మిస్ అవుతూ ఉంటే తన నాన్నే తన బాబాయిని బాగా చూసుకునేవారట. అలా వయసు తేడా ఉండడంతో ఓ విధంగా చెప్పుకోవాలంటే తాత స్థానాన్ని తన నాన్నే ఫిల్ చేయడం వల్ల తన బాబాయికి తన నాన్న అంటే చాలా ప్రేమ అని, నాన్న పోయిన తర్వాత అందరికంటే ఎక్కువగా హట్ అయింది, ఎక్కువ హార్ట్ బ్రేక్ అయింది మా బాబాయ్కే. ఆ బాధ నుండి మా బాబాయ్ బయటపడటానికి చాలా టైమే పట్టింది అంటూ మొట్టమొదటిసారిగా మహేష్ బాబు గారికి తన అన్న రమేష్ బాబు తండ్రితో సమానమని, తన అన్న అయిన రమేష్ బాబు అంటే తనకి చాలా ఇష్టమన్న విషయాన్ని రమేష్ బాబు గారి కొడుకు జయకృష్ణ కట్టమనేని స్వయాన తానే వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక అంతేకాకుండా ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నల్లో భాగంగా కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వాళ్ళని చాలా మందిని మహేష్ బాబు గారు ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలా చూసుకున్నట్లయితే మంజుల గారు కావచ్చు, సుధీర్ బాబు గారు కావచ్చు, అంతేకాకుండా అశోక్ గల్లా కావచ్చు, వీళ్ళ సినిమాల ప్రమోషన్స్ లోను, అంతేకాకుండా సినిమాకు సంబంధించిన విషయాల్లో మహేష్ బాబు కూడా మీడియా ముందుకు రావడం, చాలా సందర్భాల్లో మాట్లాడడం కూడా జరిగింది. మరి నీ సినిమా గురించి ఎక్కడ మహేష్ బాబు గారు ఏమీ మాట్లాడలేదు, ఎక్కడా ఒక్కసారి కూడా సినిమా గురించి కానీ ఏది చెప్పలేదు, మరి నిన్ను సపోర్ట్ చేయట్లేదా అని అడగ్గా జయకృష్ణ కట్టమనేని ఇచ్చిన సమాధానం వచ్చిన ప్రతి ఒక్కరిని నోరెళ్లబెట్టేలా చేసింది. ఇక తాను చెప్పుకొస్తూ అసలు తాను ఇండస్ట్రీలోకి అడుగు పెడతాను అని మొదటిసారి చెప్పిందే తన బాబాయ్ కని, అలా మొదటి నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి క్షణము తన బాబాయే తన వెంటంటే ఉంటూ తనకి సపోర్ట్ చేస్తూ వచ్చారని, సినిమాకి సంబంధించిన ప్రతి విషయం తన బాబాయ్కి తెలుసు. రోజుకి ఒక 10 సార్లైనా నాతో మాట్లాడుతూ ఉంటారు. నేను మాత్రమే కాదు, నా సినిమా డైరెక్టర్ కూడా ఎప్పటికప్పుడు సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్ని మా బాబాయే స్వయంగా డైరెక్టర్కి ఫోన్ చేసి అడిగి మరీ తెలుసుకుంటూ ఉన్నారు. అలా సినిమాకి సంబంధించిన ప్రతి సీన్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఫైటింగ్ సీక్వెన్సెస్ కావచ్చు, ఇలా అన్నింటినీ తానే దగ్గరుండి చూస్తూ ఎక్కడ అవసరమో అక్కడ సలహాలు ఇస్తూ రావడం జరిగింది. మీకందరికీ బయట కనపడకపోవచ్చు, కానీ ఈ సినిమా వెనుక ఉన్న పెద్ద సపోర్టే నాకు నా బాబాయి అంటూ
జయకృష్ణ ఘట్టమనేని మొట్టమొదటిసారిగా తన బాబాయి ప్రిన్స్ మహేష్ బాబు గారి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తన సినిమా విడుదలైన తర్వాత ఇంకొకసారి ఆసక్తికరంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.